అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో FA1 అదే శాంప్ 1, FA2 శాంప్ 2 మార్క్స్ ఎంట్రీ కాకుండా మీ యొక్క పాఠశాలలో పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల పూర్తి పేరు, తరగతి, అతని యొక్క చైల్డ్ ఐడి నెంబరు, అన్ని వివరాలు ఈజీగా ఏ విద్యార్థులు అయితే మిస్ అయ్యారో ఆ విద్యార్థుల పేరు డైరెక్ట్గా ఎలా కనుగొనాలనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇందుకు గాను మనం ముందుగా ఏం చేయాలంటే మీ యొక్క గూగుల్ కానీ, క్రోమ్ కానీ, ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఈ యొక్క CSE అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ CSE AP అని ఒక వెబ్సైట్ చూపిస్తుంది. ఆ CSE AP వెబ్సైట్ని మీరు క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా CSE.ap.gov.in హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ హోమ్ పేజీ ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా చూపిస్తాయి. ఇలా చూపించినప్పుడు, ఇలా కొద్ది మందికి చూపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్ అనండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తారు. ఇక్కడ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సెట్టింగ్స్ చూపిస్తుంది. సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలో కొద్దిమంది 80% తగ్గించుకోవచ్చు, కొద్దిమంది 50%కి ఈ జూమ్ అనేది తగ్గించుకొని చూసినప్పుడే మీకు ఆప్షన్స్ కనపడతాయి, గమనించగలరు. అది మీ యొక్క ఫోను మోడల్ని బట్టి ఈ పర్సంటేజ్ అనేది మీరు తగ్గించుకొని బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అడుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి డైస్ కోడ్ అండి. డైస్ కోడ్కి స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్ అంటాము, అదే HM లాగిన్ అంటాము. ఆ లాగిన్కి ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్లోకి వెళ్ళటం జరుగుతుంది. హోమ్ పేజీ నుంచి మన పాఠశాల యొక్క లాగిన్లోకి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన వెంటనే ఈ విధంగా ఆప్షన్స్ మీరు ఇప్పుడు గమనిస్తున్నారు. హోము, డాష్బోర్డు, MIS రిపోర్ట్స్, సర్వీసెస్, లాగౌట్ అని ఈ ఆప్షన్లు ఈ విధంగా చూపిస్తాయి. ఇందులో మీరు MIS రిపోర్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. MIS రిపోర్ట్స్, ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొక పేజీలో ఈ విధంగా చూపిస్తుంది. MIS రిపోర్ట్స్ అని మళ్ళా చూపిస్తుంది. మీరు ఈ MIS రిపోర్ట్స్ దీని మీద ఇక్కడ ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ 4 రిపోర్ట్లే మీకు కనపడతాయి. ఇక్కడ ఎక్కడైనా సరే మీరు వేలితోటి అలా స్క్రోల్ చేయండి పైకి. వేలితోటి పైకి అన్నప్పుడు మీకు లోపల ఆ రిపోర్ట్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిని స్క్రోల్ చేస్తే అక్కడ మనకి ఈరోజు ఇచ్చినటువంటి కొత్త అప్డేట్లో ఈ యొక్క CCE మార్క్స్ పెండింగ్ రిపోర్ట్, అంటే మనం ఇంతవరకు ఏ విద్యార్థులకైతే మార్క్స్ ఎంట్రీ చేయలేదో ఆ విద్యార్థుల పేరు డైరెక్ట్గా రావటం జరుగుతుంది. ఇన్ని రోజులు మనం ఎవరికైతే మార్క్స్ ఎంటర్ చేయలేదో ఆ క్లాస్లో, ఆ సబ్జెక్ట్లో గ్రేడ్ దగ్గర డాష్ ఉన్న విద్యార్థుల్ని మనం ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా ఏ విద్యార్థులకు మీరు మార్క్స్ ఎంటర్ చేయాలో ఆ విద్యార్థుల పేర్లు ఇందులో డిస్ప్లే చేసి ఉన్నారు, గమనించగలరు. మీరు ఈ CCE మార్క్స్ పెండింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే
మరొక పేజీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ సిసి పెండింగ్ మార్క్స్ రిపోర్టు అని ఉంటుంది. అందులో మీరు ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు శాంప్ 1 శాంప్ 2 చూపిస్తాయి. శాంప్ 1లో ఎవరైనా పెండింగ్ ఉన్నారా, ఏ స్టూడెంట్ అయినా కనుక్కోవాలంటే గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పాఠశాలలో పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు అనేవి చూపించటం జరుగుతుంది. ఇక్కడ ఇందులో 2 విద్యార్థులు ఉన్నారు. ఈ 8th క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులు 2 మార్క్స్ ఎంట్రీ చేయకుండా పెండింగ్లో ఉన్నారు. మీరు ఈ యొక్క రిపోర్ట్ని ఈ విధంగా ఏ క్లాసు, ఏ విద్యార్థి, ఆ చైల్డ్ ఐడి, చైల్డ్ నేము, జెండరు, ఏ క్లాస్ చదువుతున్నాడో ఆ వివరాలన్నీ మీకు వస్తాయి. వెంటనే ఈ క్లాసుకు సంబంధించి టీచర్ గారికి చెప్పి మార్క్స్ అనేది అప్డేట్ చేయొచ్చు. అదేవిధంగా మనం శాంప్ 2 సెలెక్ట్ చేసుకున్నాము. గో మీద క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో శాంప్ 2 ఎంటర్ చేయని పిల్లలు మంది ఉన్నారు. ఇక్కడ రిపోర్ట్ చూపిస్తుంది. అంటే శాంప్ 2 ఎంటర్ కానోళ్ళు 44 మంది విద్యార్థులు ఉన్నారు. టోటల్ 44. అది ఏ క్లాసు. ఇక్కడ మీకు క్లాసులు అనేది చూపిస్తాం జరుగుతుంది. ఏ క్లాస్ 9th క్లాసు, 8th క్లాసు, అట్లా 7th, అట్లా కొన్ని 7th, కొన్ని 9th, టోటల్గా 44 నెంబర్స్ ఉన్నాయి. ఈ 44 నెంబర్స్ ఏ క్లాస్ వరైతే ఆ క్లాసు టీచర్కి చెప్పి మార్క్స్ అనేది ఎంటర్ చేయిస్తే పెండింగ్ అనేది లేకుండా మనకి అప్డేట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి పాఠశాల వారు ఆ పాఠశాల లాగిన్లో సిఎస్సి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా మార్క్స్ అనేది పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లు, తరగతి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వెంటనే మార్క్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.